Welcome to Lakshmi Tutorials, Current Affairs for all competitive exams. 12th July 2024 Objective Questions. First question. Colombo Security Conference యొక్క 8వ డిప్యూటీ భద్రతా సలహాదారు స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 సీషెల్స్, ఆప్షన్ 3 శ్రీలంక, ఆప్షన్ 4 మారిషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మారిషన్. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. 10వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించనుంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. నాటో ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 1 1946, ఆప్షన్ 2 1947, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1949. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1949. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ అగ్నివీరులకు సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ నియామకాలలో ఎంత శాతం రిజర్వేషన్ను కల్పించనున్నారు? ఆప్షన్ 1 2%, ఆప్షన్ 2 5%, ఆప్షన్ 3 8%, ఆప్షన్ 4 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 10%. నెక్స్ట్ క్వశ్చన్. నాటో సదస్సు 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 స్వీడన్, ఆప్షన్ 2 ఫిన్లాండ్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 బెల్జియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 నీనా సింగ్, ఆప్షన్ 2 నితిన్ అగర్వాల్, ఆప్షన్ 3 అనిల్ అగర్వాల్, ఆప్షన్ 4 అనిల్ దయాల్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనిల్ దయాల్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 నీనా సింగ్, ఆప్షన్ 2 అనిల్ అగర్వాల్, ఆప్షన్ 3 నితిన్ అగర్వాల్, ఆప్షన్ 4 అనిల్ దయాల్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ నితిన్ అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి మణిపూర్ వ్యక్తి ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 ఎన్ కోటేశ్వర్ సింగ్, ఆప్షన్ 2 జి వినయ్ పటేల్, ఆప్షన్ 3 కె మోహన్ చంద్ర, ఆప్షన్ 4 అభిజిత్ ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్ ఎన్ కోటేశ్వర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల వెండి నాణెమును విడుదల చేసింది? ఆప్షన్ 1 50 రూపీస్, ఆప్షన్ 2 75 రూపీస్, ఆప్షన్ 3 100 రూపీస్, ఆప్షన్ 4 150 రూపీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 75 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్.
అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం ఈ క్రింది వానిలో ఎవరికి సాహస అవార్డు ప్రకటించింది? ఆప్షన్ 1 కెప్టెన్ అహిలాస్ రావత్, ఆప్షన్ 2 కెప్టెన్ ముఖర్జీ శర్మ, ఆప్షన్ 3 కెప్టెన్ శరత్ చంద్ర, ఆప్షన్ 4 కెప్టెన్ గురునాథ్. కరెక్ట్ ఆన్సర్ కెప్టెన్ అహిలాస్ రావత్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రోహ్ హురన్ ఇండియా నివేదిక 2024 ప్రకారం స్థిరాస్తి రంగంలో శ్రీమంతుల సంపద విలువలో తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు? ఆప్షన్ 1 ముఖేష్ అంబానీ, ఆప్షన్ 2 రాజీవ్ సింగ్, ఆప్షన్ 3 గౌతమ్ అదానీ, ఆప్షన్ 4 వికాస్ ఒబెరాయ్. కరెక్ట్ ఆన్సర్ రాజీవ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 150 రూపాయల నాణెమును విడుదల చేసింది? ఆప్షన్ 1 75 సంవత్సరాలు, ఆప్షన్ 2 100 సంవత్సరాలు, ఆప్షన్ 3 125 సంవత్సరాలు, ఆప్షన్ 4 150 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 150 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రోహ్ హురన్ ఇండియా నివేదిక 2024 ప్రకారం కంపెనీల జాబితాలో తొలి స్థానంలో నిలిచినది ఏది? ఆప్షన్ 1 డిఎల్ఎఫ్, ఆప్షన్ 2 మాక్రోటిక్, ఆప్షన్ 3 అదానీ రియల్టీ, ఆప్షన్ 4 ఒబెరాయ్ రియాల్టీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డిఎల్ఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్. 16వ ఆర్థిక సంఘం 5 సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్ గా వ్యవహరించేవారు? ఆప్షన్ 1 నీలకంఠ మిశ్రా, ఆప్షన్ 2 పూనం గుప్తా, ఆప్షన్ 3 రాహుల్ బజారియా, ఆప్షన్ 4 డికే శ్రీనివాస్తవ. కరెక్ట్ ఆన్సర్ పూనం గుప్తా. కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.